स्वागतं सुस्वागतं ई बलि पूजकु सुम स्वागतं स्वागतं सुस्वागतं ई बलि पूजकु सुम स्वागतं 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 సేవకుల కన్నులు యజమాని చేతి మీదను సేవికల కన్నులు యజమానురాళ్ళు చేతి మీదను నిలిచి ఉండునట్లే మన దేవుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులను అతని మీద నిలిపి ఉంచుదాం. ప్రభు మమ్ము కరుణింపుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి నీవు చేసినది నాకు చేసితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆరోగ్యములు ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మన అందరినీ ఇక్కడ ఏకత్రము చేసిన పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ఈ దివ్య బలి పూజలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించదము, ఒకరికొకరి కోసమని ప్రార్థించదము, మన కుటుంబాల కోసమని ప్రార్థించదము. ఈరోజు మనం కొత్త వారం మొదలుపెట్టగా మన నలువైపులున్న కుటుంబాల కోసమని కూడా ప్రార్థించదము. పితైన తండ్రి మనకు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాలను బట్టి కూడా మనము ప్రార్థించదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనలందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలం ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా.
మనకు నిత్య జీవితం ఇచ్చే పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవితము ఇచ్చే పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభువుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు గొప్ప రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ తపస్కాలంలో అనంత శక్తి గల పితైన తండ్రి వైపు తిరగడానికి 24 గంటలు, ప్రతి గంటలో 60 నిమిషాలు అవకాశములు వచ్చిన రోజు. క్రొత్త నూతన వారం మొదలుపెడుతున్న రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ పితైన తండ్రి జీవం ఇచ్చిన 800 కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ దుష్ట శక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఓ శక్తి అవ్వాలని, ఓ ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షిత శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని మరొక్క మారు ప్రార్థన చేసుకునే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగ్యముల అగుటకు మన మనసులను, హృదయములను మన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకుందాము. కాసేపు మౌనంగా ఉండి మన తప్పులు, తప్పిదములు, పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ వేడుకుందాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగులమకుటకు మన పాపములను ఒప్పుకొందము. పితైన తండ్రి యొద్ద క్షమాపణ కోసమని వేడుకొందము. అందరము కలిసి ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. మా రక్షకుడవైన ఓ సర్వేశ్వర, మాకు హృదయ పరివర్తనమును దయచేయుము. దివ్యమైన మీ బోధలతో మా మనసులకు శిక్ష నిమ్ము. తద్వారా మేము తపక్రియలందు నిమగ్నములై సత్ఫలములను పొందగలుగుదుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. నేను నూతన దివిని, నూతన భువిని సృజింతును. పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు.
నేను సృజింపబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతోషముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలలారుదురు. నేను కూడా యెరూషలేమును చూసి ఆనందింతును. నా ప్రజలను గాంచి ఆకర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్చుట గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణము లుండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతి వాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాక మునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకుని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలము ఆరగింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిందిరుగాక. పునీత మతాయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు స్థితి కలిగిన కాక. మతాయి సువార్త 25వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 46 వరకు. మతాయి సువార్త 25వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 46 వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమనీత్వ సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సమ్ముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యము చేకొనుడు. ఏలైనా నేను ఆకలిగొన్నప్పుడు మీరు ఆహారం నొసిగితిరి, దప్పిక గొనినప్పుడు దాహము తీర్చిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడైన ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని యుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికగొని యుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై యుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై యుండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో
అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరక అగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలిగొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడైన యుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినయ్యుంటిని, నన్ను పరామర్శింప లేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్య అల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడిలిపోదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నా సహోదరులు అత్య అల్పుడైన, నా సహోదరులలో అత్య అల్పుడైన ఏ ఒక్కనికి నీవు చేసినది నాకు చేసితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయంగా నేను పిత అయిన తండ్రి బిడ్డను. నిశ్చయంగా నేను పిత అయిన తండ్రి బిడ్డను. నాన్న దగ్గరనో, అమ్మ దగ్గరనో, నా చుట్టూ ఉన్న వారి దగ్గరనో, నా చుట్టూ ఉన్న వాటి దగ్గరనో ఎలా నేర్చినానో, నేర్చకపోయినను నేను నిశ్చయంగా పిత అయిన తండ్రి బిడ్డను. ఇది యేసు ప్రభు నమ్మినాడు. తాను దేవుని కుమారుడు అని నమ్మినాడు. నమ్ముతూ దాన్ని జీవించినాడు. యేసు ప్రభు తాను దేవుని కుమారుడని నమ్మినాడు, నమ్ముతూ దాన్ని జీవించినాడు, తన నమ్మకమును జీవించినాడు. నేను నా నమ్మకాన్ని జీవించుచున్నాను, నేను నా నమ్మకాన్ని జీవించుతున్నాను. అయితే నా నమ్మకము ఏమిటి? నేను ఒక తాగుబోతు అని నమ్ముతున్నానా? నేను ఒక అబద్ధాలు చెప్పే వాడినని నమ్ముతున్నానా? నేను ఒక నెగటివ్ పర్సన్, ఒక ప్రతికూల వ్యక్తిని అని నమ్ముతున్నానా? నేనెవరినని నమ్ముతున్నాను? నేను ఉండాలనుకునే ప్రేమగల వ్యక్తి అని నేను నమ్ముతున్నానా? లేక నేను ఈ లోకము నేను ఎలా ఉండాలని నేర్పించిన వ్యక్తినా? లౌకికులు నేను ఎలా ఉండాలని కోరు వ్యక్తినా? లేక నిరీక్షిత గల వ్యక్తినా? ఉద్ధారత్వము గల వ్యక్తినా? నేను నిరీక్షిత గల వ్యక్తిని, ఉద్ధారత్వం గల వ్యక్తిని, విశ్వాసము గల వ్యక్తిని, పిత అయిన తండ్రిలో విశ్వాస
విశ్వాసమున్న సృజనాత్మక శిష్యుని పితైన తండ్రి చిత్తము చేసే బిడ్డను వలె అనుకుంటే, సర్వశక్తి గల పితైన తండ్రి నాకు అనంత శక్తి గల పరిశుద్ధ పవిత్ర ఆత్మను నాకు ఇస్తూ నాకు సహాయపడ సిద్ధముగా ఉన్నాడు. మేము సిద్ధము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నేనేం వింటున్నా, నేను ఎవరిని అనుసరిస్తున్నా, వారు లేక అది నాకు ఎక్కువ స్వేచ్ఛమిస్తుందా? నేను ఏం వింటున్నా, నేను ఎవరిని అనుసరిస్తున్నా, వారు లేక అది నాకు ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందా? నేనేం వింటున్నా, అది నాకు ఎక్కువ స్వాతంత్రమును ఇస్తుందా? నేను ఎవరిని అనుసరించినా వారు నాకు ఎక్కువ స్వాతంత్రము అందిస్తారా? ఇంకను ముఖ్యముగా నన్ను ఒక వ్యక్తిగా నన్ను ఎదగజేస్తుందా? లేక నన్ను లౌకికంగానే చేస్తుందా? ఇంకా దారుణము నన్ను వేరే వారిపై ఆధారపడేటట్టు చేస్తుందా? వస్తువులపై ఆధారపడేలా చేస్తుందా? నేను పితైన తండ్రిపై ఆధారపడిన పితైన తండ్రి నాకు స్వేచ్ఛను ఇస్తాడు, నాకు స్వాతంత్రమును ఇస్తాడు. నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రము నన్ను స్వేచ్ఛజీవిగా మార్చుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి నీవు చేసినది నాకు చేసితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ఈ దివ్యబలి పూజలో మనం కృతజ్ఞత అర్చన ముందు పితైన తండ్రి మనకు మన హృదయాలలో మౌనంగా మన హృదయాలలో పలుకుతూ మనకి ఏం చెప్తున్నాడో ఆలకించుదాం. దివ్యవాకైన ప్రభువు మన హృదయాలలో ఏం పలుకుతున్నాడో ఆలకించుదాం. పరిశుద్ధ పవిత్రాత్మ మన హృదయాలలో చెప్పేది ఆలకించుదాం. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి ఈ కృతజ్ఞత అర్చన ముందు మనం కూడా మన మనసుల్లో ఉన్న ఉద్దేశాలు, అవసరాలు, కోరికలు అన్నిటినీ పితైన తండ్రి యొద్దకు తెచ్చి మన జీవితం వెంట వాటన్నిటినీ పితైన తండ్రికి సమర్పించుకుందాం. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వము వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమైనది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్ష రసము నీటి కలియక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో
మేమును భాగస్థులము అగుదుముగాక. వరమే ఫలమిది మానవ శ్రమ ఫలమిది ఫలమిది. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ ద్రాక్ష రసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమఫలమునైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడును గాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్థితి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, భక్తిమంతమైన ఈ మా బాల్యార్పమును మీకు ఆమోదయోగ్యము అగునుగాక. మీ శక్తి మా జీవితములను పవిత్రపరచునుగాక. దయామయుడవైన మీ ద్వారా మాకు పాపక్షమ లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలము బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మననులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయు ప్రేరింపుచున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. మరొకసారి మనము ఈ దివ్యబలి పూజలో ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించదము. ఈ సమయమున ఇక్కడున్న అప్పము, ద్రాక్ష రసము క్రీస్తు శరీరక్తములుగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తిభావంతో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిఖముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుతము, మీరు మరలా వచ్చే వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావ్ పొలిమేరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మా నలువైపు ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. మీరు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మమ్మల్ందరినీ మీ దీవెనలతో గొప్పగా దీవించండి, గొప్పగా ఎదగజేయండి. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈ చుట్టుప్రక్క ప్రాంతాల్లో ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా వారికి ప్రార్థన చేయటానికి లేని ఆత్మల కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితి అయిన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను మరొకసారి అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిందిరుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించడం ద్వారా మా మీద దయగానుండండి. ప్రభు అయిన యేసుక్రీస్తువా, నేను లోకము మీ శరీర రక్తము మాకు తీర్పుగాను ఖండనగాను ఉండగా మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరమునకు భద్రతగాను ఔషధంగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభువు. మనల్ని పితైన తండ్రి విశ్వాసములో ఎదుగచేయ ప్రభు వీరే. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము.
ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని గాను, అయినను మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు అడిగిన ప్రతివానికి లభించును, వెదికిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తలుపు తెరవబడును. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమును స్వీకరించుట ద్వారా మా ఆత్మ శరీరములకు శక్తిమంతమైన మీ సహాయము లభించునుగాక. ఈ విధముగా మేము మీ నుండి ఆధ్యాత్మిక శారీరక భద్రతను పొందుదుముగాక. ఆ పిమ్మట స్వర్గము నుండి లభించు స్వస్థత వలన సంపూర్ణ ఆనందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిందురుగాక. మన శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ మహిమాన్వితమైన మీ తేజస్సుతో మీ ప్రజల మనసులకు జ్ఞానోదయమును దయచేయుము. తద్వారా వారు తమ విద్యుక్త ధర్మములను గుర్తించి సత్కార్యములను చేయుటకు మాత్రమే బలమును కలిగియుందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. తల్లి మరచినను